నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి సంస్థానాధీశులు మాజీ ఎమ్మెల్యే ఎస్వీబీసీ చైర్మన్ విబి సాయికృష్ణ యాచంద్ర తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ వివిఎస్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంలో సోమవారం సాయంత్రం మెన్స్ డబుల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడాకారులకు టీ-షర్ట్లు అందజేశారు. శ్రీ కళ్యాణరామ కంపెనీ అధినేత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటగిరి యువరాజా సర్వజ్ఞకుమార యాచంద్ర సౌజన్యంతో జనవరి 15, 16 తేదీలలో పట్టణం కాలేజీమిట్ట హెచ్పీ గ్యాస్ గూడెం వద్ద గల వివిఎస్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంలో యువసేన ఆర్గనైజేషన్ నిర్వహణ సహకారంతో ఈ టోర్నమెంట్ 2 రోజుల పాటు జరగనుంది. సీనియర్, జూనియర్ లెవెల్లో జరిగే ఈ టోర్నమెంట్లోని విజేతలకు నగదు బహుమతి అందజేయనున్నారు. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గల సీనియర్లు విభాగంలో విజేతలకు మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు అందజేయమన్నారు. అదేవిధంగా 18 ఏళ్లలోపు జూనియర్స్ లెవెల్లో 1వ బహుమతి 3,000, రెండవ బహుమతి 2,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతి అందిస్తారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ, మున్సిపల్ లీగల్ అడ్వైజర్ సత్యనారాయణ శెట్టి, యువసేన ఆర్గనైజర్ గిరీష్ రెడ్డి, ఇండోర్ స్టేడియం అధినేత కమలాకర్, క్రీడాకారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని లాస్ట్ ఇయర్ కూడా మనం ఘనంగా నిర్వహించాము. మన చిన్నరాజావారు సర్వజ్ఞకుమార యాచంద్ర గారు ఆయనకి బ్యాడ్మింటన్ మీద ఉన్నటువంటి ఆసక్తితో ప్రతి ఇయర్ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని చెప్పి ఆయన మనం కోరుకుంటా ఉంటారు. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ ఇండోర్ స్పోర్ట్స్లో మనం ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అలాగే ఈసారి కూడా సంక్రాంతిని పురస్కరించుకొని గుర్తుపెట్టుకొని మరి ఈసారి కూడా మనం టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పి ఆయన అందరికీ ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ ఎవరైతే చేస్తారో అందరికీ టీ-షర్ట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మంచి ప్రైజ్ మనీ ఉంది, ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా. ఈ టోర్నమెంట్ ఎంతో ఘనంగా జరగాలంటే మీ పార్టిసిపేషన్ చాలా ముఖ్యం కాబట్టి మీరంతా ఆసక్తిగా పాల్గొని ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని కోరుకుంటాము. ఈ టోర్నమెంట్ని ఉద్దేశించి మన పెద్దలు ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచంద్ర గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. మా కళ్యాణరామ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ సర్వజ్ఞ యాచంద్ర ఈ ఆటన్న అన్ని ఆటలన్నా కూడా ఆయనకి చాలా ఆసక్తి. నాకు మాత్రం ఆటలు నిజంగా చెప్పడానికి ఆసక్తి లేదు. నాకు ఏ ఆట కూడా పాట తప్ప. ఈ బ్యాడ్మింటన్ లాంటి ఈ ఆటని నిర్వహిస్తున్న యువసేన అసోసియేషన్ శుభాభినందనలు తెలియజేస్తూ పిల్లలకి మీకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తూ నేను గౌరవిస్తున్నాను. ఈ ఆటలు బాగా ఆడి ఆటల వల్ల ఆరోగ్యం కూడా పెరుగుతుంది కాబట్టి మీరు బాగా ఆటలాడి మీ ఆరోగ్యాన్ని, మీ హెల్త్ని కూడా బాగా కాపాడుకోవాలని, అభివృద్ధి సాధించాలని నేను మాట్లాడుకుంటున్నాను. నమస్కారం. 60+ టీమ్స్ వచ్చాయి టోర్నమెంట్లో పాల్గొనడానికి. వాళ్ళందరికీ కూడా ఉచితంగా టీ-షర్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన పెద్దలు ఎస్వీబీసీ చైర్మన్ సాయికృష్ణ యాచంద్ర గారు సార్ చేసినట్టుగా టీ-షర్ట్స్ కూడా ప్లేయర్స్కి ప్రొవైడ్ చేసినట్టుగా కోరుకుంటున్నాను. దినేష్ కోటి అదేవిధంగా ఔత్సాహికులైన క్రీడాకారులకి వెంకటగిరి అంటేనే కళలకు కాణాచి క్రీడలకు పట్టుకొమ్మ.
క్రీడాకారులకు పలు రకమైన ఆటలకు వెంకటగిరి ఒక భారతదేశంలోనే ఒక పర్యాయ పదంగా నిలిచింది. ఈ తరానికి పలు వినాలి, ఈ జనరేషన్ కి తెలియకపోవచ్చు కానీ అంతర్జాతీయ క్రీడాకారులు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా వచ్చి వెంకటగిరిలో క్రికెట్ మరియు పోలో ఆడిపోయిన చరిత్ర, వారికి ఆతిథ్యం కల్పించిన ఘనత మన వెంకటగిరి సంస్థానం నుండి. ఆ పరంపరని పోనీయకుండా మన యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచనంలో వారు ఏదో ఒకటి చేయాలా, యువతని వెంకటగిరి యువతని ఎంకరేజ్ చేయాలని పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా ఘనంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి క్రీడలు మన రాజ్యాంగాల్లో వెంకటగిరి సంస్థానం ప్రోత్సహిస్తారని, అదే రకంగా యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వారి యొక్క క్రీడా కౌశల్యాన్ని చాటి వెంకటగిరితోనే ఆగిపోకుండా పలు రాష్ట్ర ఇంకా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా లెవెల్ కూడా ఎదగాలని ఈ రకంగా క్రీడాకారులందరూ కూడా ఈ అవకాశం కల్పించిన పెద్దలకు, రాజా గారికి, ఆర్గనైజర్స్ కి, పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు కృతజ్ఞతలు. మన వెంకటగిరి నిర్మాతలు, వెంకటగిరి సంస్థానాధీశులు శ్రీ వివి సాయికృష్ణ యాచంద్ర వారి యొక్క పాల్గొనడంలో నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసినటువంటి క్రీడాకారులకి, యువకులకి ఒక 2 విషయాలు మనం చేసుకుంటాము. వెంకటగిరి సంస్థానం అనంటే మొదటగా క్రీడలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు పుట్టినిల్లు, సంగీతానికి కూడా. అయితే ఇప్పుడు ఇక్కడ ఆడేటువంటి బ్యాడ్మింటన్ ఇవే కాకుండా వందల సంవత్సరాల క్రితమే ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడ అయినటువంటి, ఖరీదైన క్రీడ అయినటువంటి క్రికెట్ కూడా ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులని తయారు చేసినటువంటి సంస్థానం మన వెంకటగిరి సంస్థానం. సితార బెట్టింగ్ అని మీరందరూ కూడా మనం వినే ఉన్నాము. అక్కడ ఇంటర్నేషనల్ గేమ్ అయినటువంటి పోలో ఆటని మనం పుట్టకముందే వెంకటగిరికి తీసుకొచ్చినటువంటి ఘనత మన వెంకటగిరి సంస్థానం రాజా గారికి చెప్పుకుంది. అలాగే మన వెంకటగిరిలో ప్రస్తుతం తారక రామ క్రీడా ప్రాంగణం 1994 అనుకుంటాను వెంకటగిరి సంస్థానం పెద్దరాజా వారైనటువంటి 1996 శ్రీ 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 వివిపిఆర్కే యాచంద్ర వారి యొక్క ఆధ్వర్యంలో అది రూపుదిద్దుకొని ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లాలో కూడా ఎక్కడా లేనటువంటి సౌకర్యాలు ఈరోజు తారకరామ క్రీడా ప్రాంగణంలో ఇప్పటికి కూడా ఆటలు జరుగుతూనే ఉంటాయి. అందరూ కూడా క్రికెట్ ఆడుతూనే ఉంటారు. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే వెంకటగిరి సంస్థానం అనేది క్రీడలకి ఏ విధంగా దోహదపడింది, ఎటువంటి క్రీడాకారులు ఇక్కడ తయారయ్యారు అనే ఒక విషయాలు పంచుకోవడానికి ఇదొక వేదిక. అంతేకాదు వారు స్వయంగా కూడా వెంకటగిరి సంస్థానాధీశులైనటువంటి వారు కూడా రంజీ క్రికెట్ ఆడుతూ పెద్దరాజా వారు అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి మన వెంకటగిరి సంస్థానం రాజా గారు అయితేనేమి, అలాగే సత్యప్రసాద్ యాచంద్ర గారు అయితేనేమి, వీరందరూ కూడా స్వతహాగా మంచి క్రీడాకారులు. టర్ఫ్ వికెట్ అనేది ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు. 1980 చట్టంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటిది మొట్టమొదటి టర్ఫ్ వికెట్ పెట్టింది కూడా మన వెంకటగిరిలోనే. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవే కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక క్రీడలే కాకుండా పురాతనమైనటువంటి సాము, గరిడీలు, ఇటువంటి వెంకటగిరి ఇప్పుడు కూడా వెంకటేశ్వర ప్యాలెస్ దగ్గర కానీ, తూర్పు దగ్గర కానీ పాత గరిడీలు,
జట్లు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా కళాకారులని పెంచి పోషించి ఎంతో గొప్పగా వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి గొప్ప సంస్థానము మన రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే అతి గొప్ప సంస్థానమైనటువంటి వెంకటగిరి రాజులకే అది చెందుతుంది. ఇక ప్రస్తుతానికి వస్తే అదే పాత్రను కొనసాగిస్తూ మన వెంకటగిరి సంస్థాన యువరాజైనటువంటి శ్రీ సర్వజ్ఞ కుమార్ యాచంద్ర వారి యొక్క సౌజన్యంతో గత సంవత్సరం కూడా ఇక్కడ అనేక మంది క్రీడాకారులకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇలాగా కాంపిటీషన్ పెట్టి వాళ్ళందరికీ ప్రోత్సాహకరమైనటువంటి ప్రైజులు ఇస్తూ టీషర్ట్లు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగిస్తున్నందుకు వారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Next match, Shyam Nandi, Subramanian Karthik. Subramanian and Nandi.